గుమ్మడి పంప్కిన్ ఇది ఒక తెగ. గుమ్మడి కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని కాయగూరగా వాడతారు. లోపల ఉండేటటువంటి గింజలు కూడా తింటారు. వృక్షశాస్త్ర అన్నాము కుకుర్బిటాఫేరా కుటుంబం కుకుర్బిటేసి. గుర్రపు డెక్క వాటర్ హైడ్సింత్. ఇది ఒక నీటి మొక్క. ఇది చెరువుల్లో నీటి ప్రవాహంలో విపరీతంగా పెరిగి కాలుష్యకారకంగా తయారవుతుంది. వృక్షశాస్త్ర నామం ఐకార్నియా చు. నీటి మొక్కలు గులాబీ రోజ్. ఇది ఒక పొద. ముళ్ళుంటాయి. దీని పూలు అందంగా సువాసన భరితంగా ఉంటాయి. గులాబీలలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. వృక్షశాస్త్ర నామం రోజా పివెన్సిస్. కుటుంబం రోజేసి. గులాబీ రంగు పురుగు పింకిష్ బోల్ వార్మ్. ఇది పత్తికాయలు తొలిచి పంటలు నష్టం కలుగజేస్తుంది. ఆలివ్ పెరిథ్రిన్ వంటి మందులు చల్లి దీన్ని అదుపు చేయవచ్చు. గులాబీలో వైవిధ్యాలు. గులాబీలో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకర్షణ పత్రాల రంగు సంఖ్యలో వైవిధ్యాలు ఉంటాయి. మొక్కల ఆకృతిలో కూడా వైవిధ్యం ఉంటుంది. కొన్ని నేల మీద పాకేవి, మరికొన్ని పైకి ఎగబాకేవి, కొన్ని పొదలు మాదిరిగానే ఉంటాయి. గులాబీలో కొన్ని జాతులు రోజా ఇండికా, రోజా డెమాస్కిస్కా, రోజా రోమాస్కేటా, ఇన్వెల్యుక్రేటా మొదలగు కొన్ని వంకర రకాలు కూడా ఉంటాయి. వాటి ఆకర్షణ పత్రాలు రంగు తెలుపు, ఉదాహరణకు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. గుల్మనాశకాలు. ఇవి కలుపు మొక్కలు నాశనం చేసే రసాయనాలను గుల్మనాశకాలు అంటారు. ఈ రసాయనాలు వాటి పెరుగుదలకు నిలుపు చేస్తాయి. కొన్ని గుల్మనాశకాలు ప్రత్యేకించి ఈ రకం మొక్కలచే నాశనం చేస్తాయి. గుల్మాలు హెర్బ్స్. చిన్న మొక్కలను గుల్మాలు అంటారు. ఉదాహరణ కొత్తిమీర, పుదీనా. గుళిక క్యాప్సూల్స్. ఇది మాస్ సిద్ధబీజం. గెలీలియో గెలీలీ. ఇది ఇటలీ దేశ ఖగోళ శాస్త్రవేత్త. 1592లో ఉష్ణమాపకం కనిపెట్టాడు. గొట్టబావులు ట్యూబ్వెల్స్. అంతర్జాలం. గోంగూర మెస్త. ఈ మొక్క ఆకులను ఆకుకూరలుగా వాడతారు. కాండం నుంచి తీసినటువంటి నారలతో తాలు పెంచుతారు. పువ్వులను కూడా